ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ ఊసరు వెళ్ళి ముదిరితే రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ మాట్లాడే విషయం మనం చూస్తా ఉన్నాం. సో ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అంటా ఉన్నాడు. సో గత బడ్జెట్ మొత్తం కూడా కల్వకుంట్లలో మరి ఫామ్ హౌస్లలో చేరే విషయం తెలియదా? అలా అనుకుంటున్నారేమో, అలా ఢిల్లీకి పోతే ఏమైనా భ్రమల్లో ఉన్నారేమో ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు అంటే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా బడ్జెట్ను విమర్శిస్తాయి. అది ఎవరైనా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీ విమర్శిస్తాయి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ విమర్శిస్తూనే ఉంటాయి. అది కామన్. కానీ చిల్లర మాటలు చిల్లరగా లెక్క కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉన్నాం. సో గతంలో లక్షల కోట్ల రూపాయలు కల్వకుంట్ల ఫామ్ హౌస్ పాలైన విషయం మనకు తెలియదా? ఇంకేదో బడ్జెట్ అంటేనే కల్వకుంట్లలో బడ్జెట్ లాగా అయిపోయింది. తెలంగాణ బడ్జెట్ కాదు, కల్వకుంట్ల బడ్జెట్. ప్రతిదానికి కమిషన్లు కల్వకుంట్లలో ఫామ్ హౌస్లోకి పోతూనే ఉంటాయి. అది అందరు కూడా తెలిసిన విషయమే. సో ఇంకా ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. ఏం చేద్దాం మరిగా? సో ఇప్పటికైనా అసలు ఆ మనిషి మారడు. దిగజారి మాట్లాడడంలో నెంబర్ 1 దోకేబాజ్ కేటీఆర్ అనే విషయం తెలుస్తూ ఉంది. ఇక వాడిని ఎంత అన్నా కానీ తప్పట్లేదు. ఇక మనం మారదాం, మంచిగా మాట్లాడదాం అనుకున్నా కానీ వాడు అట్లే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తాం మరి? మనకు కూడా మాట రాకపోతే ఏం చేస్తే? ఇక అన్ని అబద్ధాలు, అతిశయోక్తులే. హరీష్ రావు బడ్జెట్ సమావేశానికి హాజరు కానీ కేసీఆర్ ఏమైందే? కేటీఆర్ మీ అయ్యా ఎందుకో అసెంబ్లీకి ముందు వస్తున్నాడు టైగర్ వస్తున్నాడు అని బీరాలు వలికిరు. టైగర్ లేదు, ఈగర్ లేదు, పిల్లిలాగా పోయి ఫామ్ హౌస్లో తాగి పండుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ ప్రసంగం వినాలి, బడ్జెట్ ప్రసంగాన్ని విని దానిపైన చర్చ చేయాలి. కానీ చర్చలు లేవు, ఏవి లేవు. అసలు అసెంబ్లీకి రాడు. దేనికి రానోడు అవసరమా? ఎమ్మెల్యే పదవికి, ప్రతిపక్ష నేత హోదాకి నువ్వు మీ భావన తీసుకుంటే అయిపోతాయి కదా. ఎందుకు ఈ పెంటంతా? అనవసరంగా ప్రజల ట్యాక్సుల ద్వారా కట్టినటువంటి డబ్బులను వృధా చేస్తున్నారు అనవసరంగా. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కానీ మీ అయ్యకి చెప్పు కేటీఆర్, అరే బాబు ఇట్లా కాదురా నాయన అని చెప్పు. ఖచ్చితంగా చెప్తే బాగుంటుంది. మరోసారి అంకెల గ్యారెంటీ అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. 6 గ్యారెంటీలకు పాత్ర అంటూ బండి సంజయ్ మాట్లాడుతున్న విషయం చూస్తాను. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే బడ్జెట్ రేవంత్ విప్లవ నాయకుడు అంటూ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడే విషయం చూస్తా ఉన్నాం. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ సూర్యాపేట జిల్లాలో ప్రారంభించినటువంటి సీఎం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బడ్జెట్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా ఈ 6 విషయాలలో ఒకటి వ్యవసాయం, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజు, పురపాలక శాఖ, వైద్యం, ఆరోగ్యం, విద్యకు ఎక్కువ నిధులు కేటాయించినట్లుగా తెలుస్తూ ఉంది.